హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసేయండి మామ. అండ్ కంటెంట్ వచ్చేద్దాం. మలైకోట వాలీబాల్ ద కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారు నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ. అండ్ లాస్ట్ మంత్ జనవరి 25న ఈ సినిమా ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయింది. అండ్ దాదాపుగా ఈ సినిమా బడ్జెట్ 75 కోట్లు. కానీ ఈ సినిమా ఇప్పటి వరకు కలెక్షన్ చేసింది చూసుకుంటే 25 కోట్లు మాత్రమే కలెక్షన్ చేసింది. అంటే దాదాపుగా 50 కోట్ల దాకా నష్టాలైతే వచ్చిందనమాట. మరి ఈ సినిమా లాంగ్ రన్ వరకు ఇంకా ఎన్ని కోట్లు కలెక్షన్ చేసిందో తెలీదు. సో మొత్తానికి ఈ సినిమా డిజాస్టర్. సో డిజాస్టర్ టాక్ అయితే వచ్చి మొత్తానికి డిజాస్టర్ కాబోతుంది. అండ్ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఓన్లీ మలయాళం లాంగ్వేజ్‌లో మాత్రం రిలీజ్ అయింది. మనకు తెలుగు పోస్టర్ చాలా రిలీజ్ చేశారన్నమాట మల్టిపుల్ ఆడియోలో పోస్టర్స్. కానీ ఫస్టు మలయాళం లాంగ్వేజ్‌లో రిలీజ్ అయ్యి తర్వాత టాక్ బట్టి సినిమా రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చింది కాబట్టి తెలుగు అండ్ తమిళ్ మిగతా లాంగ్వేజ్‌లో ఈ సినిమా రిలీజ్ అవ్వదు. అంతే కన్ఫర్మ్. సో ఇక ప్రెజెంట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా నెక్స్ట్ మంత్ మార్చి 1 తేదీన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మనకు మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేయబోతుందని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం తెలియట్లా. సో చూద్దాం మార్చి 1 వరకు. ఓకే. అండ్ ఆల్రెడీ ఈ మూవీ ట్రైలర్ నేను చూసాను మామ. మోహన్ లాల్ గారు ఆ ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు మామ. నాకైతే ఏందిరా ఇది ఒక ఇంత హై బడ్జెట్‌లో తీస్తున్నాడు. ఒక ట్రైలర్‌లో అట్‌లీస్ట్ ఒక పవర్‌ఫుల్ డైలాగ్ ఒకటని చెప్పాలి గదా! చెప్పల. సో మొత్తానికి సినిమా డిజాస్టర్. మరి ఓటీటీలో ఈ సినిమా అయితే మనం చూద్దాం. మార్చ్ 1న ఓకే. ఇక సెకండ్ ఎక్స్‌క్లూజివ్ అప్డేట్ 'లాల్ సలాం'. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, తమిళ యాక్టర్ విష్ణు విశాల్, విక్రాంత్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ. సో ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 9న తెలుగు, తమిళ్‌లో మల్టిపుల్ ఆడియో రిలీజ్ అయింది. అండ్ తమిళ్‌లో సూపర్ డూపర్ హిట్ అయింది. సూపర్ టాక్ వచ్చింది ఫస్ట్ డే. కానీ తెలుగులో ఈ సినిమా ప్రమోషన్స్ చేయలేదు. ఆడియో లాంచ్ ఈవెంట్ చేయలేదు. ఏం చేయలేదు మామ. డైరెక్ట్‌గా డబ్ చేసి రిలీజ్ చేశారు. బజ్ లేదు. అదే రోజు ఫిబ్రవరి 9న 'ట్రూ లవర్' తర్వాత 'ఈగల్' సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ 2 సినిమాస్‌కి బాగా కనెక్ట్ అయిపోయారన్నమాట మన తెలుగు ఆడియన్స్. ఈ సినిమా బజ్ లేదు. ప్రమోషన్స్ లేదు కాబట్టి సినిమాని పక్కన పెట్టేసి సో మొత్తానికి ఈ సినిమా ఏది 'లాల్ సలాం' గూడా తెలుగులో డిజాస్టర్ అయింది. డామ్ షూర్. తమిళ్‌లో మాత్రం సూపర్ హిట్ అనమాట. సో మంచి కంటెంట్ కానీ ప్రమోషన్ చేస్తే కదా సినిమా హిట్ అయ్యేది. ప్రమోషన్ చేయలా. ఆ! అదనమాట మొత్తానికి. ఏదైనా సినిమా ఒక సినిమా అదర్ లాంగ్వేజ్ డబ్ చేస్తే కంపల్సరీగా ప్రమోషన్ చేయాలి. అది మన సినిమా గాని లేకపోతే అదర్ లాంగ్వేజ్ మన తెలుగు డబ్బుడ్ వర్షన్‌లో రిలీజ్ చేస్తే ప్రమోషన్ కంపల్సరీ చేయాలి. అప్పుడే కదా హైప్ ఉండేది. హైప్ లేకుండా డైరెక్ట్‌గా మీ డేట్‌లో రిలీజ్ చేస్తున్నాం చూసుకోండి అంటే ఎవరు చూస్తారా? ప్రమోషన్స్ ఉండాలా. ఆడియో లాంచ్ ఈవెంట్ ఉండాలా. ఆ హీరో వచ్చి ప్రమోషన్ చేయాలా ఆ లాంగ్వేజ్‌లో. ఏమి లేకుండా హిట్ కొట్టేస్తే దేని కథలు చేస్తున్నారా? సో మొత్తానికి ఈ 2 సినిమాలు డిజాస్టర్. మరి 'లాల్ సాలం' డిషెస్ బ్యాక్ చేసింది నెట్‌ఫ్లిక్స్ తీసుకుందనమాట. మరి సినిమా ఎలాగో తమిళ్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి నెట్‌ఫ్లిక్స్ కొంచెం ఆహ్, టైం అయితే తీసుకోదు. ఎందుకంటే 'గుంటూరు కారం' మూవీ మనకు 4 వారాల గ్యాప్‌లో వచ్చేసింది. చాలా సినిమాలు నెట్‌ఫ్లిక్స్ లేట్ చేయడం లేదు. 4 వీక్స్ అండ్ 5 వీక్స్ గ్యాప్‌లోనే స్ట్రీమింగ్ చేస్తుంది. మరి ఫిబ్రవరి 9 అంటే మార్చ్ ఆహ్, 15 ఆ డేట్‌లో రావచ్చనుకుంటున్నా. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఏది 'లాల్ సాలం' మూవీ. ఓకే. కానీ 'మలైకోట వాలీబాల్' మార్చ్ 1న స్ట్రీమింగ్ అవుతుందా లేదా పోస్ట్‌పోన్ అవుతున్నది మీకు ఫర్దర్ వీడియో అప్డేట్ ఇస్తా. అంతవరకు మన ఛానెల్‌లో నో ఎక్స్‌పెక్ట్ ఓటీటీ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓన్లీ కన్ఫర్మ్ ఓటీటీ అప్డేట్స్ మాత్రం ఉంటాయి. సో మొత్తానికి ఏ సినిమా అయినా సరే ప్రమోషన్స్ వెరీ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మామ. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.